ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396 ఉపసంహరించుకోవాలని నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు పెండోను చేపట్టారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రిజిస్ట్రేషన్ విధానం వల్ల దస్తావేజు లేఖర్లకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, రిజిస్ట్రేషన్ విధానంలో తీసుకొచ్చిన నూతన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖర్లు డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా రిజిస్ట్రార్ని వివరణ కోరగా దస్తావేజు లేఖర్లు నిరసన చేపడుతున్నారన్నారు. కానీ ప్రజలకి ఏ ఇబ్బందులు లేకుండా కార్యాలయంలో చర్యలు చేపట్టామని తెలిపారు. కార్యాలయాలను మూసివేశామన్నది అవాస్తవమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్నం దుర్గేష్ బాబు, ఎండి ముజహరుద్దీన్, ఏబి అశోక్, పవన్ కుమార్, ఉడత సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. డాక్యుమెంట్ రైటర్స్ బయట ధర్నా చేపట్టి ఆందోళన చేస్తున్నందువల్ల ప్రజలకు ఇక్కడ మేమైతే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వాళ్ళ ప్రజలకి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళు వస్తే అన్ని విధాలా ఇక్కడ ఉన్న స్టాఫ్ సిబ్బంది సహకరించి డాక్యుమెంట్లు చేసేదానికి, రిజిస్ట్రేషన్ చేసేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాము. కాకపోతే ప్రజలు ముందుకు రావాలి. కొంచెం ఈ ఆఫీసులు కూడా అన్నీ మూసేసామన్న దాంతో ఒక ప్రచారంలో ఎవరు ప్రజలు ముందుకు రావడం లేదు. వస్తే మాత్రం మేము ఖచ్చితంగా అన్ని విధాలా సహకరించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాం. ప్రభుత్వం వారు పాస్పోర్ట్ విధానం ప్రకారంగా జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలుగా మార్చాలని చెప్పి ప్రవేశపెడుతూ 396 జీవోని విడుదల చేశారు. ఆ 396 జీవో వలన దస్తావేజు లేఖల యొక్క జీవన భృతి నాశనం అయ్యేదానికి ఎక్కువగా కనపడుతుంది. దానికోసం ఏంటంటే మేమందరం కలిసి ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. 396 జీవోని కానీ ప్రభుత్వం కానీ ఉపసంహరించకపోతే రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మేము ఈ ఉద్యమం కంటిన్యూ చేయదలుచుకున్నామండి పూర్తయ్యేంత వరకు. అందువల్ల దయతోటి ప్రభుత్వం వారు మా యొక్క సమస్యని అర్థం చేసుకొని దస్తావేజు లేఖ వృత్తిని కొనసాగించేటట్టుగా చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఫ్రంట్ ఆఫీసులు పెడతానని చెప్పి అన్నారు కాబట్టి ఆ ఫ్రంట్ ఆఫీసుల్లోని దస్తావేజుల లెక్కనే నియమించాలిగా మేము కోరుకుంటాము. ఎవరినైనా నియమించాలి కదా. ఆ నియమించే దాని బదులు 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని దానిలో నియమించుకుంటే ప్రజలకు కానీ ప్రభుత్వం కానీ మంచి వెలుసుబాటుగా ఉంటుందని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు పట్నం దుర్గేష్ బాబు అండి. ప్రజలకు మేలు జరగద్దో లేదో తెలియదు. దానివల్ల మాకు కూడా పెద్ద నష్టమే కాదు కానీ ఈ మా డాక్యుమెంట్ రైటర్ వృత్తిని మాత్రం ఆపేస్తున్నాము అనేటటువంటిది మాత్రం మేము ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఈ జీవో అందుమూలంగా మాకు వ్యతిరేకం అనిపిస్తుంది. కాబట్టి ఆయన చెప్పేటటువంటి ఈ పాస్పోర్ట్ సైజు పాస్పోర్ట్స్కి పెట్టే ఆఫీసులు పెడతాము అని చెప్పి అంటున్నారు. పాస్పోర్ట్స్ కేవలం పేరు నమోదు చేసుకుంటారు, ఆధార్ కార్డు నమోదు చేసుకుంటారు. అంతేగాని ఒక డాక్యుమెంట్ తయారు చేయాలంటే అది పేరు, ఆధార్ నెంబర్ వేసుకుంటే కుదిరే పని కాదు. ప్రజలకి అందరికీ అనుకూలమైనటువంటి సలహాలు ఇచ్చి ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.